పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు ఫ్రెండ్షిప్లో నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్న చెడ్డ పేరు నాకు రానివద్దు. మేడం, నాకు భయం వేస్తుంది మేడం, నేను వెళ్ళను మేడం. ఆహా, ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నావు. నీ ముందు అపరిచితుడు గజని కూడా వేస్టేరా. గోపి, నీకు గతం గుర్తుకు రావాలా వద్దా? రావాలి మేడం. వస్తే నేను అర్జెంటుగా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను మేడం. తార ఏం చేసినా నీ మంచి కోసమే. గోపి వెళ్ళు. మేడం, నేను వెళ్ళను మేడం. మీరు నన్ను బాగా చూసుకుంటారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడేమో భయపెట్టే మేడం వెనక వెళ్ళమంటున్నారు. ఆ గురించి కూడా కొంచెం ఆలోచించండి మేడం. మీకు పుణ్యం ఉంటుంది మేడం. తప్పదు గోపి, వెళ్ళు. నేను వెళ్ళను మేడం, మీరు అర్థం చేసుకోండి మేడం. ఈ అడవన్నా కొత్త ప్లేస్ అన్నా నాకు భయం వేస్తుంది మేడం. నేను ఇక్కడే ఉంటాను మేడం. తారా, పోనీ నేను కూడా మీతో వస్తాను. అప్పుడు కొంచెమైనా గోపికి భయం తగ్గుతుంది. ఏమంటావ్? నువ్వు వచ్చావంటే నా ప్రయత్నానికి రిజల్ట్ రాదు సృజన. పోనీ ఆ ప్రయత్నం ఏంటో అదైనా చెప్తావా? నీకు రిజల్ట్ కావాలా, డీటెయిల్స్ కావాలా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను అవుట్ హౌస్కి వెళ్తున్నాను మేడం. ఏంటి తమాషా చేస్తున్నావా? మా ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం నిన్ను బాగు చేయాలని నీ కోసం నా టైంని వదులుకుని ఇంటి దగ్గర నా బిడ్డని వదిలేసి ఆఫీస్ని వదులుకొని వస్తే నువ్వేమో స్కూల్కి వెళ్ళే పిల్లల్లా భయపడుతూ రానంటున్నావు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? హా? నాకేమైనా పని లేదనుకుంటున్నావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవ్వరూ తగ్గట్లేదు. ఇద్దరూ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారా బాబు. ఇప్పుడేమంటావు? వస్తావా రావా? సరే, వస్తాను మేడం.
అత్తయ్య అత్తయ్య, తార వచ్చి గోపిని తీసుకువెళ్ళింది. సృజన ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడిగినా చెప్పలేదు. ఆ తార పేరుకే సృజన మాటకే రెస్పెక్ట్ ఇచ్చినట్టే యాక్ట్ చేస్తుంది. కానీ లోపల మాత్రం సృజన అంటే ఎలాంటి రెస్పెక్ట్ లేదు. సృజనని చీట్ చేస్తుంది అత్తయ్య. ఆ తార వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతిగా ఉన్న కొంప గొడవలతో నిండిపోయింది. దాన్నెలా వదిలించుకోవాలని ఆలోచిస్తుంటే ఇంతలో ఈ దరిద్రుడు తయారయ్యాడు. ఆ గోపి మీ మామయ్యను కాపాడాడు కాబట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అట్నుంచటే పంపించాలి కాని వాణ్ణి బాగు చేయాలని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ దానికి అప్పచెప్పారు. అది మొన్నేమో వాణ్ణి అడవిలో వదిలేసొచ్చింది, ఇప్పుడేమో ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు వాడికి ఏదైనా జరిగితే మన మెడకే చుట్టుకుంటుంది. ఇదంతా ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. ఎప్పుడు వీళ్ళిద్దరి పీడ విరగడవుతుందో ఏంటో. ఛ! మేడం, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఎక్కడికి తీసుకొచ్చాను? మొన్న ఇలాగే అడవిలో వదిలేశారు, ఇప్పుడేమో ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు మీ ఉద్దేశం ఏంటి మేడం? అన్నీ నీకు చెప్పే చేయాలా? పేషెంట్ ట్రీట్మెంట్ గురించి ప్రశ్నించకూడదు. ఇదేం ట్రీట్మెంట్ మేడం? పేషెంట్స్ని ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తారు, అంతేగాని అలా అడవుల్లోకి ఇలా స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్లరు మేడం. నోరు మూసుకొని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వెప్పుడైనా ఈత కొట్టడం కానీ పడవ నడపడం కానీ చేసావా? ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు. మేడం, ఈసారి కూడా మీరు ఏదో భయంకరమైన ప్లాన్ వేసినట్టున్నారు. నాకు గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు మేడం, నన్ను వదిలేండి మేడం. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏయ్ ఏయ్ గోపి, గోపి, గోపి! మేడం మేడం అయ్యో, ఏంటి మేడం అలా పడిపోయారు? ఎవరైనా కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అయ్యో, హెల్ప్ చేయండి ప్లీజ్, మా మేడం పడిపోయారు. అయ్యో ప్లీజ్ కాపాడండి, మా మేడం పడిపోయారు. అయ్యో అయ్యో, ఎలా కాపాడాలి? తారా మేడం, తారా మేడం, మేడం మేడం, తారా మేడం. మేడం, ఏమైంది తారా? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? మేడం, నేను గోపిని మేడం. గోపి నువ్వా? తారా ఎక్కడుంది?
నువ్వు తారని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వస్తున్నాను. మేడం మేడం తార మేడం తార మేడం మేడం తార మేడం గోపి, మేడం చూడండి మేడం తారా, తారా, తార మేడం తారా. తారా, తారా, తారా. తార మేడం తారా. తారా, తారా, ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్. సృజన మేడం ఈవిడ ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు మేడం. నన్ను అడవిలో వదిలేసింది, ఈరోజు నీళ్ళల్లో పడి తన ప్రాణాలతో పాటు నా ప్రాణాలు ప్రమాదంలో పెట్టింది మేడం. నేను ఈవిడతో కలిసి ఉండను మేడం. గోపి, ఎందుకలా భయపడుతున్నావు? నీళ్ళల్లో పడ్డం వల్ల నీకేమైనా అయిందా? ఏమైనా అవ్వాలా? మీకు మీ ట్రీట్మెంట్కో దండం మేడం. వదిలేయండి. షట్ అప్. నీకు ఈత రాదన్నావు, మరి ఎలా ఇదాం? చచ్చిపోతామని తెలిస్తే ఈతేంటి ఏదైనా వచ్చేస్తుంది మేడం. కాదు, గతంలో నీకు ఈత వచ్చు. ప్రాణాల మీదకి వచ్చేసరికి అది నీకు గుర్తొచ్చింది. నా ట్రీట్మెంట్ వల్ల నీకు మంచి జరిగింది కానీ చెడు జరగలేదు. అయినా ఇదేం పని తారా? గోపికి గతం గుర్తు చేయడం కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టుకోవడం ఏంటి? తప్పదు సృజన. గోపి మామూలు మనిషి కావడానికి రిస్క్ తీసుకోవాల్సిందే. మేడం మీ ట్రీట్మెంట్ వద్దు, ఏమీ వద్దు. నా గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు. షట్ అప్ గోపి. భయపడితే ఏది సాధించలేము. నేను ముందు ఈత వచ్చా అని అడిగితే వచ్చో రాదో తెలీదన్నావు. ఇప్పుడు నీకు వచ్చని తెలిసింది కదా. అంటే ఏంటి మేడం? నాకేతొచ్చో రాదో తెలుసుకోవడానికి నన్ను చంపేస్తారా? తారా, గోపి, ప్లీజ్ మీరు గొడవ పడకండి. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ప్లీజ్ కమ్ ఇన్ సృజన గారు. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ డాక్టర్. టెల్ మీ సృజన గారు, అర్జెంటుగా కలవాలన్నారు. గోపి గురించేనా? కాదు, తారా గురించి. తారా గురించా? తారాకేమైంది? డోంట్ వరీ డాక్టర్, భయపడాల్సిందేమీ లేదు. ఓకే చెప్పండి, తారా గురించి ఏం అడగాలని వచ్చారు? డాక్టర్, మీరు తారా వల్లే గోపి మామూలు మనిషి అవుతాడని చెప్పారు. నేను కూడా అలా జరిగితే మేలే కదా అని తారని హెల్ప్ అడిగాను. తను మా ఫ్రెండ్షిప్ మీద ఉన్న రెస్పెక్ట్ కొద్దీ ఓకే చెప్పింది. అవును, ఇంతవరకు బానే ఉంది, కానీ గోపిని బాగు చేయడం కోసం తార తన ప్రాణాల్ని కూడా రిస్కులో పెడుతుంది. అది నేను భరించలేకపోతున్నాను. అది నాకు టెన్షన్ వస్తుంది.
అసలు ఇందాక ఏం జరిగిందో తెలుసా డాక్టర్? అసలు తనకంటూ భర్త ఒక బాబు ఉన్నాడు డాక్టర్. ఇంత లైఫ్ రిస్క్ చేస్తే రేపేదైనా జరగనంది జరిగితే ఆ కుటుంబానికి నేను ఏం సమాధానం చెప్పాలి? చూడండి, ఒక డాక్టర్గా నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉండడం వల్ల, అలాగే మీ ఫ్రెండ్షిప్ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల గోపి విషయాన్ని తార ఛాలెంజింగ్గా తీసుకుంది. తార అలా చేయబట్టే కదా గోపికి గతంలో స్విమ్మింగ్ వచ్చిందన్న విషయం మనకు తెలిసింది. ఈత రాబట్టే కదా తారని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడగలిగాడు. సో నా అభిప్రాయం ప్రకారం షీఈస్ గోయింగ్ ఇన్ రైట్ వే. మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, తారా విషయంలో మీ అభిప్రాయం తెలుసుకుందామనే వచ్చాను. వాల్యుబుల్ అడ్వైస్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. వెల్కమ్. డాక్టర్ గారు చెప్పింది కరెక్టే. గోపి మా డాడీని సేవ్ చేశాడన్న కృతజ్ఞత వరకే కాకుండా అతిగా రియాక్ట్ అవుతున్నానేమో అనిపిస్తుంది. నేనే కొంచెం బ్యాలెన్స్గా రియాక్ట్ అవ్వడం అలవాటు చేసుకోవాలి. అత్తయ్య అత్తయ్య, హ్మ్. మళ్ళీ మీ మామయ్య వాళ్ళు ఏం ఘనకార్యం చేశారు? మామయ్య వాళ్ళు కాదత్తయ్య, ఆ తార చేసింది. ఇందాక డాక్టర్కి కాల్ చేస్తే చెప్పాడు. మధ్యాహ్నం గోపిని తార బయటికి తీసుకువెళ్ళింది కదా, అలా తీసుకువెళ్ళి ట్రైనింగ్లో భాగమని చెప్పి ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు అడ్డమైన అలగాజనం గురించి మాట్లాడుకోవడమే సరిపోతుంది. ఒక బిజినెస్ విషయం గాని, ఒక శుభకార్యం గురించి మాట్లాడుకుందే లేదు. ఎప్పుడు చూడు ఆ పేషెంట్ గురించి, ఆ తారా చేసిన నిర్వాకం గురించి మాట్లాడుకోవడమే సరిపోతుంది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మన మామయ్య వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి ఇలా సైలెంట్గా ఉన్నంతకాలం ఇలాంటివి భరిస్తూనే ఉండాలత్తయ్య. మన చేతికి మట్టి అంటకుండా, మీ మామయ్య వాళ్ళ దగ్గర బ్యాడ్ నేమ్ రాకుండా ఆ గోపిగాన్ని ఇక్కడి నుంచి పంపించేలా ప్లాన్ చేయాలి. ఎలా పంపించేయాలి? వచ్చిందిరా, వండర్ఫుల్ థాట్ వచ్చింది. ఈ దెబ్బతో ఆ గోపిగాడు ఇంట్లో నుంచి అవుట్. ఆ తర్వాత ఆ తార కూడా అవుట్. ఏంటత్తయ్య అది? వెయిట్ అండ్ వాచ్. నిర్మలా, కాఫీ తీసుకురా. ఈరోజు నా చేత్తో మేడం గారికి మంచి కాఫీ పెట్టాలి. మళ్ళీ కాఫీ అంటూ తాగితే గోపి చేసిన కాఫీయే తాగాలనేలా చేయాలి. కాఫీ పెట్టడం నాకెలా తెలుసు? గతంలో కాఫీ పెట్టడం నాకు వచ్చుంటుంది, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. అలాగే నాకు పూర్తిగా గతం గుర్తొస్తే అర్జెంటుగా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి.
వావ్ నిర్మల, ఈ కాఫీ స్మెల్ ఎక్సలెంట్ గా ఉంది. నీ చేత్తో చేసిన కాఫీ అమృతంలా ఉంది నిర్మల. రేయ్ గోపి, ఇక ఈ ఇంట్లో దుకాణం క్లోజ్ చేసి బయటికి వెళ్ళే టైం వచ్చిందిరా. నీ లగేజ్ సర్దుకుని బయలుదేరు. నువ్వు మారవా ఆకాష్? ఆ టాపిక్ తీసుకురావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఏమైంది ఆకాష్? మామయ్య చూడండి,